భార్య: ఏమండి, మీకు లాటరీలో ఒకరోజు ₹1,00,00,000 వచ్చాయి. సరిగ్గా అదే రోజు నన్నెవరో కిడ్నాప్ చేసి ₹1,00,00,000 డిమాండ్ చేశారు. అప్పుడేం చేస్తారు? భర్త: ఒకే రోజు 2 లాటరీలు తగిలేంత అదృష్టం నాకుందంటే చచ్చినా నమ్మను. విజయ్: స్వాతి, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. వచ్చేటప్పుడు ఏమైనా తీసుకురావాలా? స్వాతి: మ్యారీగోల్డ్ బిస్కెట్, చక్రా గోల్డ్ టీ పౌడర్, గోల్డ్ విన్నర్ ఆయిల్ తీసుకురండి. విజయ్: ఇప్పుడు అవి ఎందుకు? స్వాతి: ఇవాళ ఏమి కొన్నా అది బంగారమే అయ్యుండాలి అని మా అమ్మ చెప్పింది. ఎలాగూ గోల్డ్ కొనరు, ఇంట్లోకి తెచ్చుకునే సరుకుల పేర్లోనైనా గోల్డ్ ఉంటే బాగుంటుందని. సంక్రాంతికి వచ్చిన అల్లుడు ఉగాది దాటినా కదలలేదు. అతను రోజంతా హాల్లో కూర్చొని టీవీ చూస్తుండడంతో అత్తగారికి డైలీ సీరియల్స్ చూడటం కుదరట్లేదు. చూసి చూసి ఒకరోజు అత్త: అల్లుడు గారు, మీరొచ్చి 3 నెలలు దాటింది. ఇంటికి ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నారు? అల్లుడు: అదేంటి, మీ అమ్మాయి మా ఇంట్లో ఇంకా ఎక్కువ రోజులే ఉంది కదా. అత్త: నిజమే బాబు, కానీ అది దాని అత్తగారిల్లు కదా. అల్లుడు: కానీ అత్త, ఇది కూడా నా అత్తగారిల్లే కదా. సప్లిమెంటరీ పరీక్షల్లో తప్పిన రాఘవ ప్రిన్సిపల్ని కలిసేందుకు వెళ్ళాడు. ప్రిన్సిపల్: చెప్పు, ఏదో మాట్లాడాలన్నావంట. రాఘవ: సప్లిమెంటరీ పరీక్ష ఫీజులో సగం నాకు వెనక్కి ఇచ్చేయండి సార్. ప్రిన్సిపల్: ఎందుకో? రాఘవ: మొన్న ఇచ్చిన పరీక్షలకు సంబంధించిన ప్రశ్నల్లో సగం ప్రశ్నలు మళ్ళీ ఈసారి కూడా ఇచ్చారు. ప్రిన్సిపల్: అయితే? రాఘవ: డబ్బులిచ్చి మళ్ళీ అదే ప్రశ్న నేను కొనుక్కోను, దుబారా తగ్గించమని మా నాన్న చెప్పారు. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.